మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే సార్. నమస్తే. సార్, ఇండియాలోనే అతిపెద్ద జియో ప్లాట్ఫామ్ ఇప్పుడు ఐపీలోకి అడుగుపెట్టనుంది. మరొకసారి డీటెయిల్గా మాట్లాడుకుంటే యా ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ కొత్త చరిత్ర క్రియేట్ చేయబోతుందండి. అండ్ ఇప్పటి వరకు వచ్చిన బిగ్గెస్ట్ ఐపీఓస్ దాటి ఇది మెగా ఐపీఓ అనమాట. 35,000 కోట్ల దగ్గర నుంచి దగ్గర దగ్గర 40,000 కోట్ల వరకు కలెక్ట్ చేయబోతున్నారు. ఈసారి ఈ జియో ప్లాట్ఫామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, అండ్ ప్రమోటర్స్ ఎవరు కూడా అమ్మటం లేదండి. ఒక సింగిల్ స్టాక్ కూడా అమ్మటం లేదు. మామూలుగా అయితే ఇప్పుడు ఎన్ఎస్సి ఐపీఓకి వస్తుంది. ఎన్ఎస్సిలో స్టాక్స్ మొత్తం కూడా ఎగ్జిస్టింగ్ ప్రమోటర్లు అమ్ముతున్నారు. అంటే ₹1 కూడా మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ అయ్యి కూడా కంపెనీ డెవలప్మెంట్ కోసం వెళ్ళటల్లా. ఎగ్జిస్టింగ్ ఓనర్స్ వాళ్ళ వాటా తగ్గించుకుంటున్నారు అంతే ఎన్ఎస్సిలో ఇన్వెస్ట్ చేస్తే. బట్ రిలయన్స్లో అలా కాదు. మొత్తం 100% కూడా ఈ మనీ కంపెనీ గ్రోత్ కోసమే పెట్టబోతుంది అనమాట. అంటే ముఖేష్ అంబానీ కానీ లేకపోతే ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రమోటర్లు ఎవరు కూడా వాళ్ళు సింగిల్ స్టాక్ అమ్మటం లేదు. అంటే ఊహించుకోండి కంపెనీ మీద వాళ్ళకున్న నమ్మకం ఈ రేంజ్లో. సో మొత్తం మీద దగ్గర దగ్గర 35,000 కోట్లు కలెక్ట్ చేయబోతున్నారు వీళ్ళు పబ్లిక్ దగ్గర నుంచి. ఐపీఓ డోట్ ఎగ్జాక్ట్లీ మెన్షన్ చేయలేదండి. నిన్ననే జూన్ 19th వాళ్ళు సెబీకి అప్లై చేశారు. అంటే 27 crore స్టాక్స్ అమ్ముతున్నారు. అంటే కంపెనీలో టోటల్ వాటాలో 2.9. యాక్చువల్గా ఇప్పటి వరకు ఏంటంటే 5% తక్కువ ఇండియన్ కంపెనీస్ అమ్మలేదన్నమాట. ఫస్ట్ టైం వీళ్ళ కోసం రూల్స్ తగ్గించినట్టున్నారు. 2.9% కంపెనీలో వాటా మాత్రమే పబ్లిక్ అమ్మబోతున్నారు. అండ్ మేబీ పర్మిషన్ విత్ ఇన్ ద కపుల్ ఆఫ్ డేస్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అప్పుడు మనకి మోర్ క్లారిటీ వచ్చింది అనమాట, ఏ రేటుకి అమ్ముతున్నారు ఏందనేది. ఇప్పుడున్న వీటిని చూస్తే వాల్యుయేషన్ ప్రకారం చూసుకుంటే లేదు. కంపెనీ ఎనీవేర్ బిట్వీన్ తక్కువ బేరిష్ సినారియోలో 11 లక్షల కోట్లకి ఇది లిస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ఎక్కువ అంటే బుల్ సినారియోలో 15 lakhs crore ఈ మార్కెట్లో లిస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు భారతీ ఎయిర్టెల్ 11 లక్షల కోట్లు నడుస్తుందండి. ఇప్పుడు ఇది అంతకు మించిన వాల్యుయేషన్ తోటి మార్కెట్లోకి లిస్ట్ కాబోతుంది అనమాట. అండ్ ఇది సేల్స్ గ్రోత్ చాలా ఎక్కువ అండి. 1.4 lakhs crore సేల్స్. అండ్ నెట్ ప్రాఫిట్ 30,000 కోట్లు నెట్ ప్రాఫిట్ తోటి ఉన్న కంపెనీ. న్యాచురల్గానే వెరీ స్ట్రాంగ్గా అందరూ అప్లై చేస్తారు. అంటే ప్రమోటర్ చాలా మంచి ఒపీనియన్తో ఉన్నారు. అంటే కొత్తగా థియరీలోకి ఎంటర్ అవుతున్నారు వీళ్ళు. శాటిలైట్ కమ్యూనికేషన్స్లో ఎంటర్ అవుతున్నారు. అండ్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ ఎంటర్ అవుతున్నారు. ఓటీటీలోకి ఎంటర్ అవుతున్నారు. అండ్ ఏఐ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఏఐ కంపెనీగా మారబోతుంది. ఇప్పుడు దాకా ఉన్న ఐటీ కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కాదనుకొని జియో వాళ్ళే అగ్రెసివ్గా దాంట్లో ఎక్స్పాండ్ చేయబోతున్నారు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా. కాబట్టి ఈ కంపెనీ నాట్ ఓన్లీ జస్ట్ టెలికాం కంపెనీ, అంతకు మించి అనమాట. యాక్చువల్లీ కంపెనీ దగ్గర 35 సబ్సిడరీస్ ఉన్నాయండి. జియో అంటే అందరు తెలిసి టెలికాం అనుకుంటున్నారు, టెలికాం కాదు, అంతకు మించి దీని దగ్గర 35 కంపెనీస్ ఉన్నాయి. మీడియా ఉంది, శాటిలైట్ కమ్యూనికేషన్ ఉంది, బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఉన్నాయి, టెలికాం ఉంది, ఏఐ ఉంది. అంటే చాలా వర్టికల్స్ ఉన్నాయి దీని దగ్గర అనమాట. కాబట్టి పెద్ద మొత్తంలో గ్రోత్ అయ్యేలాగుంది. సో 50 crore యూజర్ బేస్ అండ్ 30,000 కోట్ల నెట్ ప్రాఫిట్, రెవెన్యూ 1.5 lakh crore రెవెన్యూ తోటి. అండ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ పార్ట్నర్గా ఎన్విడియా దీంట్లో పార్ట్నర్, అండ్ గూగుల్ పార్ట్నర్, అండ్ మెటా పార్ట్నర్, పెద్ద పార్ట్నర్గా ఉన్నారు కంపెనీ అండి. ఇది డెఫినెట్గా ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెక్నాలజీ కంపెనీ అవుతుంది. అండ్ టెలికాంలో కూడా ద బెస్ట్ కంపెనీ అవుతుంది. కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. అండ్ రీసెంట్ లాస్ట్ రిలయన్స్ నుంచి యాక్చువల్గా ఐపీఓకి వచ్చి 20 years అవుతుంది. మన లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ వచ్చిన జియో ఫైనాన్స్ ఉంది కానీ బట్ అది ఐపీఓ కాదు, డీమర్జర్ అనమాట. అంటే ఎగ్జిస్టింగ్ రిలయన్స్లో ఉన్న షేర్ హోల్డర్స్ అందరికీ ఫ్రీగా ఇచ్చేసారు. బట్ ఇది అలా కాదు, ఇది డైరెక్ట్గా లిస్టింగ్కి వస్తుంది. కాబట్టి ఐపీఓకి ఎవరైనా కావాలంటే అప్లై చేసుకోవటం అనమాట. మొత్తానికి పేరెంట్ కంపెనీ లాగా రిలయన్స్ ఉంటుంది. అంటే సపరేట్గా జియో ప్లాట్ఫామ్స్ లిస్ట్ అవుతుంది అనమాట. రేపొద్దున ఫ్యూచర్లో కూడా జియో ప్లాట్ఫామ్స్ కూడా ఇంకా చాలా కంపెనీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే 35 సబ్సిడరీస్ ఉన్నాయి దీనికి. కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ రీసెంట్ వచ్చిన ఐపీఎస్లో బెస్ట్ ఐపీఓ అవుతుంది, డౌట్ లేదు. ఇదే కాదు, ఈవెన్ ఎన్ఎస్సి కూడా మంచి అసెట్ లైట్ బిజినెస్ మోడల్ అండి. వచ్చిన డబ్బులు ఆల్మోస్ట్ 80% డివిడెండ్ లాగా ఇచ్చే కంపెనీ అనమాట. అండ్ ప్రైస్ కూడా బీఎస్తో పోల్చుకుంటే తక్కువ రేటుకి కోట్ చేస్తున్నారు. కాబట్టి ఎన్ఎస్సి కూడా మంచి లిస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి నెక్స్ట్ 2-3 months కూడా మంచి ఐపీఎస్ తోటి ఇండియన్ స్టాక్ మార్కెట్ కలకలాడే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే జియో ప్లాట్ఫామ్స్ ఏ రంగాల్లో పనిచేస్తుందంటే నేను చెప్పాను కదా, టెలికామ్, వైర్ అండ్ వైర్లెస్ కనెక్టివిటీ, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, అండ్ ఓటీటీ అండ్ ఎంటర్టైన్మెంట్లో ఉంది, అండ్ క్లౌడ్ గేమింగ్లో ఉంది, అండ్ స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్లో ఉంది, అండ్ ఏఐ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఉంది. అంటే చాలా పెద్ద ఏరియాకి లెక్క ఎక్స్పాండ్ చేస్తున్నారు. కొత్తగా వీళ్ళు శాటిలైట్ కమ్యూనికేషన్ వాటిలో కూడా ఎంటర్ అవుతున్నారు. అంటే ఎలన్ మాస్క్ స్టార్ లింక్స్ తోటి కాంపిటేటర్గా వీళ్ళు కూడా ఒకేసారి దగ్గర ఒక 350 శాటిలైట్స్ వదిలి
దాని ద్వారా కూడా మారుమూల గ్రామాల్లో కూడా వీళ్ళు డేటా సేవలు అందించేలాగా ఉన్నారు. అండ్ ఈవెన్ ఇంటర్నెట్ స్పీడ్ కూడా హై ఎండ్లో తీసుకెళ్ళబోతున్నారు అనమాట. మొత్తానికి ఇండియాలో విప్లవాత్మక సేవలు రాబోతుందన్నమాట. చాలా రెవల్యూటరీ చేంజెస్ రాబోతున్నాయి. అండ్ నిజంగా ఇండియాలో మనం అంటున్నాం కానీ ఎవరికి అందుబాటులో అంత లేవు అనమాట. బట్ వీళ్ళ పుణ్యం అంటూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వస్తుంది. ఎందుకంటే మొబైల్ సెట్ ద్వారా అది మీకు రీచ్ అవ్వాలి. అండ్ వీళ్ళే టెలికమ్యూనికల్ వీళ్ళే స్ట్రాంగ్గా ఉంది. అందుకే వీళ్ళు చాలా హెవీగా స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయబోతున్నారు అనమాట. కాబట్టి ఇండియాలో ద బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ పబ్లిక్కి రావాలి అంటే వీళ్ళ ద్వారానే వస్తుంది. వాళ్ళు 10 years బ్యాక్ వచ్చినప్పుడు మేము మా ఇంటర్నెట్ని అందరినీ డెమోక్రటైజ్ చేయబోతున్నాము, అందరికి అందుబాటులో తెస్తా ఉన్నారు, తెచ్చారు కూడా. ఈరోజు మీడియా యూట్యూబ్స్ ఎంత విచ్చలవిడిగా వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ ది జియో వచ్చిన కాడి నుంచే. నెక్స్ట్ 10 yearsలో ఏఐని కూడా అదే రేంజ్ తీసుకొస్తూ ఉంటున్నారు. అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొస్తూ ఉంటున్నారు అన్ని భాషల్లోకి. అంటే కాబట్టి దిస్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఏఐ కంపెనీ అవుతుంది ఇండియాలోనే. అలాగే ఓటీటీస్ కావచ్చు, లేకపోతే మీడియాలో కావచ్చు, ఎంటర్టైన్మెంట్లో కావచ్చు, టెలికమ్యూనికేషన్ ఆల్రెడీ ఇది ఉంది. కాబట్టి చాలా ఏరియాలో ఇది ఉంది. మొత్తానికి వీళ్ళు ఆల్రెడీ 35 సబ్సిడరీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర జియో ప్లాట్ఫామ్ కింద. అంటే అవన్నీ కూడా పెద్ద ఎత్తున మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఫ్యూచర్లో కూడా మళ్ళీ డీమర్జర్ అయ్యి అందులో కొన్ని లిస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. మొత్తానికి ఒక స్టార్టప్ కంపెనీ ఇండియాలో ఓకే అండ్ 15 lakhs crore దగ్గర లిస్ట్ అవటం ఉన్నది ఇండియన్ చరిత్రలో. అదొక చరిత్ర అండి, నిజంగా అదొక హ్యాపీ విషయం అనమాట. అది డెఫినెట్గా మిగతా బిగ్ ఐపీఓస్ అన్నీ ఇప్పటి వరకు అన్ని ఫ్లాప్లే. లిస్ట్ అవ్వగానే ఐపీఓ ప్రైస్ కానీ కిందకి వెళ్ళిపోతాయి, మళ్ళీ రికవర్ అయ్యే కావు, చాలా టైం పట్టేది అనమాట. బట్ హోప్ అది ట్రెండ్ అనేది రివర్స్ చేస్తుందని అనుకుంటాను. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ కాబట్టి. అందులో ప్రమోటర్లు ఎవరు అమ్మటం లేదు ఇంత పెద్ద కంపెనీలు కూడా. అందుకే ప్రమోటర్ ఇంకా పెద్ద హోప్ ఉంది దీని మీద. డెఫినెట్గా ఇది ఇండియాలోనే టాప్ 3-4లోకి ఇమీడియట్గా చేరిద్దని అనుకుంటాను లిస్టింగ్ తోటే. డెఫినెట్గా చరిత్ర అది. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.